కొందరికి కంటెంట్ ఉంటే కటౌట్ ఉండదు, ఇంకొందరికి కటౌట్ ఉంటే కంటెంట్ ఉండదు. అటు కటౌట్ ఇటు కంటెంట్ రెండు ఉన్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. మనోడికి కటౌట్ మాత్రమే కాదు, కంటెంట్ కూడా ఉంది. అలా కంటెంట్ ఉండబట్టే తెలుగు నాటే కాదు, హిందీ నాట కూడా టాక్తో సంబంధం లేకుండా అన్ని పాన్ ఇండియా మూవీస్తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హంక్. బాహుబలి సిరీస్తో మొదలుకొని సలార్ పార్ట్ 1 వరకు ప్రభాస్ అరడజన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో నేషనల్ వైడ్ సందడి చేశాడు. వీటిలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్, సలార్ పార్ట్ 1 మాత్రమే సక్సెస్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషు మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. అయితేనే ఒక్క రాధేశ్యామ్ మినహాయిస్తే ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ అన్ని హిందీ వెర్షన్లో 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు ఆర్జించాయి. బాహుబలి ది బిగినింగ్ 120 కోట్ల రూపాయలు రాబడితే బాహుబలి ది కంక్లూషన్ 511 రూపాయలు సొమ్ము చేసుకుంది. సాహో ఫ్లాప్ టాక్తో సైతం 149 కోట్లు చూసింది. ఇక ఆదిపురుషు కూడా 147 కోట్ల రూపాయలు ఆర్జించింది. అదే సలార్ విషయానికి వస్తే ఇంతవరకు దాదాపు 140 కోట్ల రూపాయలు రాబట్టింది. రాధేశ్యామ్ మాత్రమే 19.5 కోట్ల రూపాయలు రాబట్టింది. అంటే ఈ అరడజన్ చిత్రాలతో 1080 కోట్ల రూపాయలకు పైగా హిందీ మార్కెట్లో కాసుల జల్లు కురిపించాడన్నమాట మన ప్రభాస్. అదే బాలీవుడ్ స్టార్స్ విషయానికి వస్తే అక్కడి టాప్ 3 మూవీస్ అయిన జవాన్, యానిమల్, పఠాన్ తెలుగు, తమిళ వెర్షన్స్లో కలుపుకొని మొత్తంగా రాబట్టింది ఎంతో తెలుసా? కేవలం 126 కోట్ల రూపాయలు మాత్రమే. జవాన్ 57 కోట్ల రూపాయలు రాబట్టగా యానిమల్ 50 కోట్లు చూసింది. పఠాన్ కేవలం 19 కోట్లు చూసింది. అంటే బాలీవుడ్లో ప్రభాస్ మొత్తం సినిమాలు రాబట్టిన దాంతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ శాతమే అన్నమాట. అంతేకాదు ప్రభాస్ హిందీ వెర్షన్స్ తాలూకు టాప్ 3 మూవీస్ గ్రాసర్స్తో పోల్చుకొని చూసినా బాలీవుడ్ టాప్ 3 మూవీస్ తెలుగు, తమిళ వెర్షన్స్లో రాబట్టింది చాలా తక్కువ శాతమే అనుకోవచ్చు. ఇక గత 6 చిత్రాల పరంగా చూసుకుంటే ప్రభాస్కి హిందీ నాట 100 కోట్లకు పైగా రాబట్టిన సినిమాలు 5 ఉన్నాయి. అయితే ఏ హిందీ స్టార్ కూడా దక్షిణాదిన ఒక్క 100 కోట్ల రూపాయల మూవీని కూడా క్రెడిట్ చేసుకోలేకపోయాడు. ఏదేమైనా ప్రభాస్ ఎంచుకునే స్క్రిప్ట్స్ తేలిపోతున్నా తన స్టార్డమ్ మాత్రం బాలీవుడ్లో ఎప్పటికప్పుడు దృఢంగానే సాగుతూ హిందీ బాబులను సైతం విస్మయపరిచేలా చేస్తుందన్నది స్పష్టం.